ఏ మంటలో కూర్చున్నారా వచ్చి? ఇది డ్యూక్ 790. నేను మన జిఎస్ఏని ఎవరో ఇంట్లో పెట్టాను. ఎక్కడికి వెళ్తారా? చెట్లు కొట్టే పని. చెట్లు కొట్టేసి కర్రలు తీసుకొచ్చి నిప్పురా తాకరా చూద్దాం, తాకితే మసే కదా మొత్తం. నవీనంగా తోపు దమ్ముంటే ఆపు, మళ్ళీ తీసుకొస్తారు చూడు ఊపు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, ఎందుకంటే మేము వెళ్ళాము, ట్రెక్ చేసాం, కానీ నైట్ టైం షూట్ చేయడానికి అవ్వలేదు. ఫ్లాష్ చేస్తున్నా సరే కెమెరా క్లారిటీ రాదు, గింబల్ క్యారీ చేయలేము, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే చాలా చిన్నగా పెడుతున్నాను. ఇంత చలిలో అన్ని బైక్స్ తీసుకుని వెళ్ళలేము కాబట్టి 790 ఎప్పుడు ఎలానా మన వ్లాగ్లో చూడలేదు. సో 790తో నేను అక్కడికి వెళ్ళి ఆ వనజంగి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రావడం అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఇది డ్యూక్ 790. ఇది డే 2. మనం వనజంగిలో ఉన్నాము. ఇక్కడ చలికి తట్టుకోలేక చచ్చిపోతున్నాము. ఇప్పుడు నేను వీళ్ళని ఫాలో అవుతాను. ఒక బైక్ తీసుకుని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది వనజంగి. నా జాకెట్ లోపల ఒక హుడీ లాంటిది ఉంది, అయినా సరే అసలు ఎందుకు పని చేయట్లేదు. పాడేరులో నేను చాలామంది మన సబ్స్క్రైబర్స్ని కలిసాను. తెలుగు స్టేట్స్లో ఏ మూలకి వెళ్ళినా సరే మన వాళ్ళు ఫుల్గా కలుస్తున్నారు. ట్రెక్ చేయడానికి 1 అవర్ పడుతుందంట, అండ్ చాలామంది ఉంటారు అని విన్నాను. నేను ఫస్ట్ టైం వనజంగి, ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ టైం అరకులో నాకు హై ఫీవర్ వచ్చి అక్కడితో క్లోజ్ చేస్తాను, ఈ వనజంగి ఒక్కటి మిగిలిపోయింది. సో ఈ రోజుతో ఆ రైడ్ నేను కంప్లీట్ చేస్తున్నాను, 1 ఇయర్ ముందు ఆగిపోయిన రైడ్ని. అండ్ మీకు ఇక్కడ మంచి పార్కింగ్ అనేది దొరకదు, మంచి రూమ్స్ అనేవి కూడా దొరకవు. అంటే ఓకే రూమ్స్ దొరుకుతాయి, మంచి పార్కింగ్ స్పేస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. నేను మన జిఎస్ఏని ఎవరో ఇంట్లో పెట్టాను. ఇంక ఈ బైక్ విషయానికి వస్తే దీని ఇనీషియల్ పవర్ ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే దీని క్విక్ షిఫ్టర్ ఇంత స్మూత్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బైక్ పైన నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మంచి బైక్, కానీ లుక్స్లో అంత గ్రేట్ ఉండదు. ఎందుకంటే 250 390కి సిమిలర్గా ఉంటుంది ఫ్రంట్ చూడడానికి, వెనకాల ఒకటే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, అంటే కొంచెం దూరం నుంచి చూస్తే. సిటీలో మాత్రం 100% ఫన్ బైక్ ఇది. అమ్మో, నేను మొత్తం ఆఫ్ రోడ్ ఏంటిది. మేమైతే మార్నింగ్ 2 o'clock లేచి రెడీ అయ్యాము. 3 అయింది రెడీ అవ్వడానికి. 3:15 3:20 కల్లా స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ అందరూ 3 o'clockకే స్టార్ట్ అవుతారంట ఈ ట్రక్కి. 3 days అయింది సరిగ్గా నిద్రపోయి. రోజు మ్యాక్స్ 2-3 hours కంటే ఎక్కువ దొరకట్లేదు. నాకు జిఎస్ అలవాటు అయిపోయి ఇప్పుడు ఇదంతా కొంచెం టార్చర్ ఉంది. దీనిపైన ప్రతి చిన్న రాయ తెలుస్తుంది. వాళ్ళు మొత్తం మట్టి అంతా నా మీద వేస్తున్నారు. సో నా హెల్మెట్, కెమెరా అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. బైక్ తీసుకుని పైకి వెళ్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత హెల్మెట్ తీసుకుని రికార్డ్ చేస్తాను. నాకు పైన వెళ్ళిన డ్రోన్ ఇంకా వేరే కెమెరా ఉంది, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఏ అన్నం పైన ఇక్కడ ఫైర్ చూడు ఎలా వస్తుందో. ఫైర్ వస్తుందా? ఎక్కడికి వెళ్తారా? చెట్లు కొట్టే పని. చెట్లు కొట్టేసి కర్రలు తీసుకొచ్చి నిప్పురా తాకరా చూద్దాం, తాకితే మసే కదా మొత్తం. రాహిల్, డూ యూ హ్యావ్ ఎ బ్యాగ్? ఏ మంటలో కూర్చున్నారా వచ్చి? చూడు ఎలా వస్తుందో. ఏంద్రా అమ్మా, అంత కష్టపడి తెచ్చావు, మరి అప్రిషియేట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ నా నవీన్ అన్న. నవీనంగా తోపు దమ్ముంటే ఆపు, మళ్ళీ తీసుకొస్తారు చూడు ఊపు. మొత్తం తగలబడిపోయినట్టే. అది కూడా హిందీ. అరే వా,
ఏదొచ్చినా తొందరగా వెళ్దాం చలేస్తున్నాను. ఫైనలీ ఏమైపోయింది, మనజంగి అయిపోయింది. ఇది థర్డ్ టైం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. లాస్ట్ 2 times అవ్వలేదు. ఇది కొంచెం నిజంగా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే మరీ ఏదో 3-4 kilometers ఎక్కేది లేదు, హార్డ్లీ 1 kilometer ఉంటుందేమో. క్లౌడ్స్ అయితే అంత కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు, కానీ కొంచెం వచ్చాయి. చాలాది ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, నవీన్ అన్న మమ్మల్ని వదిలేసి ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. మేము ఇప్పుడు 2 bikes 4 members. ఇంకొక 1-2 days అయితే రైడ్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ తింటూ డిసైడ్ చేసుకుంటాము ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో. అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. అవునండి, నేను ఫస్ట్ బైక్ తీసుకుని వచ్చేసాను కార్ దగ్గరికి. మన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఒక 1/2 kilometer వాళ్ళు నడుచుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇంకా మన లక్ క్లౌడ్ ఫార్మేషన్ మనం చెప్పలేం కదా ఎప్పుడు ఎలా ఉంటుందో. ఈరోజు కొంచెం ఒకేషన్ ఉంది ఇలా. మన వాళ్ళందరూ రావడానికి ఇంకా 10 minutes అయినా పడుతుంది, వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం సేపు మనం ఆఫ్ రోడ్ చేయాలి. ఇక్కడ నుంచి మేము పాడేరులో ఉన్న హోటల్ హార్డ్లీ 5 kilometers. ఎక్కడైనా ఒక కాఫీ ప్లేస్లో ఆగుతాం. ఇప్పుడు ఆగిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటివరకు మన దగ్గర 3 bikes కదా, ఇప్పుడు 2 bikes అవుతాయి. ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే చలి చంపేస్తుంది, అసలు బైక్ డ్రైవ్ చేయలేకపోతున్నాము. నా జిఎస్ఏకి హీటెడ్ గ్రిప్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం పర్లేదు, కానీ రాహిల్కి ఇంకో బైక్ ఉంది కదా, వాళ్ళకి చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. బ్రేక్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. ఇంకా మార్నింగ్ నైట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మధ్యాహ్నం కొంచెం పర్లేదు. సో ఈవినింగ్ అయ్యేలోపు ఏదైనా వేరే లొకేషన్కి వెళ్ళిపోవాలి ఈరోజు. అది మీకు ఎలా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనుకోండి. అండ్ హీటింగ్ ఇష్యూస్లో డుకాటి తర్వాత చూస్తే టాప్ 5లో KTM కూడా ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ బైక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నా లెగ్స్ వామ్ ఉంటాయి. ఏపీ రోడ్స్కి మన జిఎస్ఏనే కరెక్ట్. నేను రూమ్ దగ్గరికి కూడా వచ్చేసాను. ఇక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తాను. నాకు తెలిసి వ్లాగ్ చిన్నగా కూడా అవ్వచ్చు. ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళి డిసైడ్ అవ్వాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. అవును, చాలా దూరం వచ్చామేంటి, చాలా ఎక్కువ తిరిగి వచ్చాం. రండి బ్రో, పైకి వచ్చాను. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.